చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, 10థ్ క్లాస్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ కానివ్వండి, డిప్లొమా స్టూడెంట్స్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి. సో, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. సో, కన్ఫర్మేషన్ కోసం అయితే నేనైతే వెయిట్ చేశాను. సో, దసరా హాలిడేస్ మాకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి? సో, గవర్నమెంట్ నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఫైనల్‌గా ఇవాళ మార్నింగ్ అయితే గుడ్ న్యూస్ రావడం జరిగింది. సో, ఒకసారి అయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి గైస్. అక్టోబర్ 2 నుంచి చూసుకున్నట్లయితే మనకు క్లియర్‌గా ఏపీలో అక్టోబర్ 2 నుంచి అయితే మనకు దసరా హాలిడేస్ అయితే ఇవ్వాలని అయితే డిమాండ్ అయితే చేశారనమాట. కాకపోతే ఆల్రెడీ మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది. సో, అక్టోబర్ 2 నుంచే చూసుకున్నట్లయితే మనకు దసరా హాలిడేస్ అనేటివి ప్రారంభం కాబోతున్నాయన్నమాట. స్టార్ట్ అయితే కాబోతున్నాయి. సో, గైస్ మనకు క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు ఇస్తారు అని అయితే చాలామంది స్టూడెంట్స్‌లో అయితే డౌట్ అయితే ఉందన్నమాట. సో, మనకు క్లియర్‌గా చూసుకున్నట్లయితే అక్టోబర్ 12న అయితే మనకు ఫెస్టివల్ అయితే ఉంది. అందరికీ తెలిసిన విషయమే. సో, అటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు ఇంచుమించు 10 డేస్ అయితే 10 డేస్ ఆర్ 11 డేస్ పైగానే మనకైతే హాలిడేస్ అనేటివి ఆల్రెడీ ప్రకటించేశారనమాట. సో, కాకపోతే ఏపీలో చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకు క్లారిటీ అనేది లేదు. సో, ఇవాళ అయితే మనకు మార్నింగే ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో, మన స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని అయితే నేను ఈ అప్డేట్ అయితే ఇస్తున్నా. సో, మనకు క్లియర్‌గా చూసుకున్నట్లయితే అక్టోబర్ 2 నుంచి అయితే మనకు దసరా హాలిడేస్ అనేటివి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో, అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అయితే నేనైతే అనుకుంటున్నా. సో, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు ఇస్తాను.